ముందు స్పీడ్ డాన్సర్, తర్వాత సక్సెస్ఫుల్ యాక్టర్, ఇప్పుడు కాబోయే లీడర్. రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. అభిమానులు కోరుకుంటే ఈ క్షణమే రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు రాఘవ లారెన్స్. తన భవిష్యత్ కార్యాచరణపై ఆయన చెన్నైలో కీలక ప్రకటన చేశారు. నటుడు రాఘవ లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజకీయాల్లో విజయ్ చరిత్ర సృష్టించారన్నారు రాఘవ లారెన్స్. రాజకీయాల్లో ఎవరైనా రాణించగలరనే నమ్మకం కలిగించారన్నారు. నేను రాజకీయాల్లోకి వెళ్తానని మా అమ్మని అడిగా. రాజకీయాల్లోకి వెళ్లేందుకు మా అమ్మ అనుమతిచ్చింది. రాజకీయాల్లోకి రావడంపై ప్రజల అభిప్రాయం తీసుకుంటా అన్నారు ఆయన. ప్రజలు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తా అన్నారు రాఘవ లారెన్స్. ప్రజలు కాదంటే రాజకీయాలకు దూరంగా ఉంటా అన్నారు. அப்படியே போகுது. எலெக்ஷன் வருது, அனௌன்ஸ் பண்ணுறாங்க. எலெக்ஷன் நண்பர் நிற்கிறாரு. ரிசல்ட் அன்றைக்கி டோட்டலாக மாறுது எல்லாமே. அப்படியே தலைகீழாக ஆகுது. புரட்டி போடுறாரு சரித்திரத்தை. ஒரு நல்ல மனுஷன் பண்ணணுன்னு நினச்சா அது முடியுங்கண்ணான்ற நம்பிக்கை எனக்கு வந்திருக்குப்பா அப்படின்னு அம்மா சொன்னான். அப்போ என்ன போயிடலாமா, ஓகேவா அப்படின்னு கேட்டேன். போகண்ணா, ஸோ நீங்கள் சொல்லுங்கள், நான் அரசியலுக்கு வரணுமா வேண்டாம், வேண்டாம்னா என்ன சொல்லுங்க, வாப்பா வாடாகண்ணா, வா நண்பா வாங்கண்ணா அப்படின்னு சொல்லுங்க. என் முடிவை நான் உங்களுக்கு சொல்கிறேன். உங்கள் முடிவுக்காக காத்திருக்கேன். ముందు స్పీడ్ డాన్సర్, తర్వాత సక్సెస్ఫుల్ యాక్టర్, ఇప్పుడు కాబోయే లీడర్. రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారు. అభిమానులు కోరుకుంటే ఈ క్షణమే రాజకీయాల్లోకి వస్తా అంటున్నారు రాఘవ లారెన్స్. తన భవిష్యత్ కార్యాచరణపై ఆయన చెన్నైలో కీలక ప్రకటన చేశారు. నటుడు రాఘవ లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజకీయాల్లో విజయ్ చరిత్ర సృష్టించారన్నారు రాఘవ లారెన్స్. రాజకీయాల్లో ఎవరైనా రాణించగలరనే నమ్మకం కలిగించారన్నారు. నేను రాజకీయాల్లోకి వెళ్తానని మా అమ్మని అడిగాను. రాజకీయాల్లోకి వెళ్లేందుకు మా అమ్మ అనుమతిచ్చింది. రాజకీయాల్లోకి రావడంపై ప్రజల అభిప్రాయం కూడా తీసుకుంటా. ఒకవేళ ప్రజలు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తా, లేదంటే ప్రజలు కాదు అని చెప్తే రాజకీయాలకు దూరంగా ఉంటా అన్నారు రాఘవ లారెన్స్.